హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మిగతా వీడియోస్ అయితే చూడండి. కరెక్ట్గా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదండి, ఆ ప్లేస్లో అయితే ఉన్నాం. వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా మీరు ఎదురుగా. అక్కడైతే మనకి మొన్నటిదాకా వాటర్ వచ్చేసి బురదగా కనిపించేది, ఇప్పుడు మొత్తం సైడ్ క్లీన్ అయితే చేశారండి. చూస్తున్నారు కదా మీరు, అక్కడ వర్కర్స్తో మొత్తం చేసిన ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ మీద మొత్తం బురదగా చాలా కొంచెం ఇబ్బందిగా చూడడానికి అలా అనిపించింది. ఇప్పుడైతే కొంచెం చాలా బాగుంది, చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ అయితే ఇక్కడ నుంచే మనకి బెండింగ్ అయితే వెళ్తుంది. వర్క్ మొత్తం ఇక్కడే జరుగుతుంది, చూశారు కదా మీరు. ఈ లోడ్ కూడా ఇక్కడే వచ్చి పెడతారు. రాడ్ బెండింగ్ కూడా ఇక్కడ నుంచే చేసి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం 3 బిల్డింగ్స్ అండి ఇవి, టవర్స్వి. కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ నుంచే వెళ్తాయి. అలాగే ఆ సైడ్ చూస్తున్నారు కదా మీరు, అక్కడ వాటర్ అవి లాగుతారు చూడండి. మొత్తం 20 mm రాడ్స్, 40 mm రాడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ అండి మీకు కనిపించేది ఐకానిక్ టవర్. అయితే మొత్తం ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే కొన్ని కడ్డీలు అయితే లూజ్ అయిపోయాయి, కొన్ని అయితే మార్చేసి ఇంకొన్ని అయితే అడ్జస్ట్ చేసి సెట్ చేస్తున్నారు. దీన్ని చెక్ చేయడానికి పెద్ద వాళ్ళు అయితే వచ్చారండి. ప్రతిదీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి, మంచిగా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ పనులు అయితే అండి చాలా పోటీగా జరుగుతున్నాయి. బట్ మైనస్ పాయింట్ ఏంటి వచ్చేసి అంటే, వర్షం పడడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది. అదొకటి ఫస్ట్ పాయింట్ అయితే. ఎందుకంటే చూస్తున్నారు కదా, క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియట్లేదు. వెదర్ కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది. ఇక్కడైతే పంప్ చేయడానికి మోటార్స్ అయితే చాలా తెప్పించారండి. ఎందుకంటే ఒకే మోటార్ కాకుండా ఒకే చోట 3 మోటార్స్ అలా పెట్టారు. అవసరం ఉన్న చోట ఎక్కువ వాడుతున్నారు చూడండి. ఆ టవర్స్ దగ్గర కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఒక మోటార్కి అయితే 2 పైపులు పెట్టారండి. వాటర్ అయితే పెద్ద పైపులతో లాగుతున్నారు. కొన్ని చోట్ల అయితే చేపలు కూడా వస్తున్నాయి చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ట్రాక్టర్, చూడండి 2 పైపులు పెట్టారు. పాపం వర్కర్స్ అయితే చాలా కష్టపడుతున్నారండి నిజంగా, అసలు ఖాళీ లేకుండా ఎండకి వానకి. అలాగే ఇదైతే ఒక వారంలో అయితే కంప్లీట్ అయిపోయిందండి, వాటర్ ప్రతి చోట లేకుండా. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి వీళ్ళకి మైనస్ పాయింట్ అవుతుంది. కానీ అయినా కూడా ట్రై చేస్తున్నారు వీళ్ళైతే చూడండి. ఇటు పక్క కొంచెం ఉన్నాయి, ఆ సైడ్ కూడా అటు పక్క ఉన్నాయండి, అవి కూడా తీసేస్తా అని చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే ప్లాట్ఫామ్స్ అవి వేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే కరెక్ట్గా ఎక్కడున్నామంటే అసెంబ్లీ ఉంది కదండి, ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడండి మన ఎదురుగా. అక్కడైతే మొన్నే సాయిల్ టెస్ట్ కూడా చేశారు. ఇంకా 2 డేస్లో వర్క్ అయితే మొదలవుతుంది చూడండి. మిషనరీస్ అయితే వస్తున్నాయి అని చెప్పారు, రేపు పొద్దున వచ్చేస్తాయి. అలాగే దారి చూడండి, మొత్తం తడి వల్ల గుంటలు అయితే పడిపోతున్నాయి. ఎలాగోలా వాళ్ళైతే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. కొన్ని ఎక్విప్మెంట్ సామాన్లు అయితే వెళ్ళిపోయాయి అక్కడికి. చూడండి ఇక్కడే అండి ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసింది అసెంబ్లీకి. అలాగే ఇప్పుడు మనం ఐకానిక్ టవర్స్ మిగతా 2 గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి షపూర్జీ పలాంజీ అండి. ఇది వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ కంట్రీ అండి. దాంట్లో కూడా ఏంటంటే ఇదైతే చాలా వేగంగా అయితే స్టార్ట్ చేశారు. సాయిల్ వర్క్ కూడా అయిపోయింది, టెస్టింగ్ అయిపోయింది, ఇంకా ఎక్విప్మెంట్ తెప్పించారు. దాంతోపాటు కొంచెం స్పీడ్గానే అవుతుంది ఇక్కడ వర్క్ అయితే. ఇక్కడ మనం ఉన్న ప్లేస్లో అయితే 2 ఉన్నాయండి ఐకానిక్ టవర్స్ అయితే. చూడండి మనకి అక్కడైతే మనకి క్లీన్ చేస్తున్నారు, బట్ ఇక్కడైతే స్టార్ట్ చేశారు కూడా. మనకి సైడ్ పరంజీలు అవి ఉన్నాయి కదా, అవి కూడా వేశారు. అలాగే
వర్షం అవి కొంచెం తగ్గితే మాత్రం చాలా స్పీడ్గా అయితే అయిపోద్ది. అదొక్కటే చూస్తున్నారు కదా, మళ్ళీ మేఘాలు కనిపిస్తున్నాయి మీ పైన. దాంతోపాటు ఇక్కడ కూడా వాటర్ అయితే ఉన్నాయి సైడ్ అయితే. ఇక్కడైతే ఎక్స్లేటర్స్ ఉన్నాయి కదండి, అది మాత్రం కదిలే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. బట్ ఏంటంటే వర్క్ అయితే చాలా కష్టపడుతున్నారు వాళ్ళైతే. ఇక్కడ లారీలో లోడ్ తీసుకెళ్తున్నారు చూడండి, లెవెల్గా అయితే చేసుకుంటూ వస్తున్నారు మొత్తం అన్ని సైడ్ల నుంచి. చూడండి మనకైతే రైట్లో కనిపిస్తుంది కదా, ఇటు కూడా లెవెల్ చేస్తారు. ఇటు గడ్డి అన్నీ తీసేసి లెవెల్గా చేసేసి ఇక్కడ కూడా మనకి బిల్డింగ్ అయితే వస్తుంది అన్నమాట. అలాగే లోడ్ మొత్తం ఈ సైడ్ నుంచి తీసుకెళ్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్ గురించి. మనకి మొదటి 3 అయితే ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, ఈ 2 వచ్చేసి షపూర్జీ పలాంజీ వాళ్ళు. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. లైక్ చేయడం వల్ల మీ ద్వారా నలుగురికి వెళ్తుంది, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టు ఆల్.